మహానగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఎర్రగడ్డ రైతు బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అంటే నార్మల్గా మిగతా డేస్తో పోలిస్తే ఇప్పుడు కాస్త ధరలు పెరిగాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా అంటే ముంత తుఫాన్ ఎఫెక్ట్తో కూడా ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే కూరగాయల దిగుమతులు కూడా తగ్గిపోయాయి. దాంతోపాటు వీటి పంట నష్టం రావడంతో కూడా రైతులకి ఆ పంట నష్టం రావడంతో కూడా కూరగాయలు అయితే దిగుమతులు తక్కువగా అయ్యాయి. దీంతో ప్రస్తుతం అయితే మార్కెట్లోకి కొంతవరకు అయితే కూరగాయలు వచ్చాయి. వీటికైతే మంచిగా డిమాండ్ పలుకుతుంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు కార్తీక మాసం కావడంతో కూడా చాలా మంది వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఎక్కువగా తినరు కాబట్టి ఈ సమయంలో ఎక్కువ శాతం వెజ్ తింటారు కాబట్టి ఇప్పుడు కూరగాయలకు ఈ విధంగా కూడా డిమాండ్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. ఈ కూరగాయలు చూస్తే బీన్స్, ఇంకా తర్వాత గోకరకాయ, తర్వాత వేరే కొన్ని కూరలు కొంచెం ఎక్కువ రేటు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాలు తగ్గడం వల్ల కార్తీక మాసం ఒకటి తప్పితే రష్ అయితే తగ్గలేదు. రష్ ఏమాత్రం ఎక్కువ ఉంది. బండి పెట్టడానికి జాగా లేదు, మనుషులు నడవడానికి జాగా లేదు, ఏరుకోవడానికి కూడా జాగా లేదు, అలా ఉంది. సో అంచేత రైతులందరికీ మళ్ళీ నేను మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఎందుకంటే వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఇలాగ ఉంటున్నాం. వాళ్ళే పండించకపోతే మనం ఏమీ కాదు. చివరికి ఇంకా కొంతమంది రైతుల్లో దిగాలి, ఇంకా కొన్ని కూరలు ఎక్కువ ఉండాలి, ఇంకా కాస్త ఇక్కడ నీట్ చేయాలని మన ప్రభుత్వంకి నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా బీన్స్ దాదాపుగా కేజీకి 70 వరకు పలుకుతుంది. అలాగే క్యారెట్, దాంతోపాటు మునక్కాడ చూసుకున్నట్లయితే కూడా కేజీకి 100 రూపాయల వరకు పలుకుతుంది. ఇలా వెజ్కి సంబంధించిన ఏమైనా ఉంటాయో వాటికైతే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. ముఖ్యంగా ఆకుకూరలు కూడా ధరలు అంతే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు ఇటు గొక్కరకాయ కూడా కేజీకి 55 వరకు పలుకుతుంది. ఇక ఆలుగడ్డ 30, అలాగే టమాటా అంటే పచ్చిమిర్చి ఇవి లేనిదే ఏ కూర కాదు. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా. సో వీటికి ధరలు కూడా దాదాపు కేజీకి 40 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇక క్యారెట్ చూసుకున్నట్లయితే కూడా 55 రూపాయలు, అలాగే దొండకాయ, బెండకాయ వీటికైతే హాఫ్ కేజీ 30 రూపీస్ వరకు కూడా పలుకుతుంది. అంటే రైతు బజార్లోనే ధరలు మోస్తాది వరకు ఇలా ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి హోల్సేల్లో తీసుకొని వెళ్ళి బయట అమ్మేవారు కావచ్చు, అలాగే బయట మార్కెట్లో వారాంతపు సంత మార్కెట్లో కూడా అంటే వీటి దగ్గర రైతు బజార్లతో పోలిస్తే బయట ఉన్న మార్కెట్లో కూడా ఇంకా ఎక్కువ శాతం ధరలు పలుకుతున్నాయి. ముఖ్యంగా ఆకుకూరలు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ శాతం వెజ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కార్తీక మాసంలో ఆకుకూరలు కూడా మంచి డిమాండ్ పలుకుతుంది.